హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఫణిగిరి కాలనీలో ఉన్న కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ 54 మెట్లయితే ఉంటాయండి. ఎవరైనా ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు నెరవేరితే ఈ స్వామివారికి ఈ అన్ని మెట్లకు కూడా కుంకుమ బొట్లతో అలంకరిస్తారు. ఒక ఆవిడ చూసారు కదా, అలంకరిస్తుంది. అలానే ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుందండి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి 1600 సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభుగా వెలిచారు. ఇక్కడ ఫస్ట్ అయితే చాలా అసలు గుట్టలు చెట్లే ఉండేదండి. ఇప్పుడు చుట్టూ మొత్తము ఇండ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం అసలు అంతకుముందు మొత్తం అడవి ప్రాంతం లాగా ఉంటుండే. ఇప్పుడు కొంచెం టెంపుల్ డెవలప్ చేశారండి. మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే మన మహాగణపతి దేవాలయం కూడా ఉంటుంది. ఈ గణపతి దేవాలయం విశిష్టత వచ్చేసి ప్రతి నెల సంకటహర చతుర్థికి స్వామివారి విగ్రహంకు మనం పంచామృతాలతోని కుంకుమ, పసుపు, విభూది నీళ్లతో మనం అభిషేకం మనమే చేసుకోవచ్చు. అయ్యవారు మంత్రాలు చదువుతుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత అదే అండి. ప్రతి నెల సంకటహర చతుర్థికి సాయంత్రం 6 నుంచి 8 వరకు మనమే అన్ని తీసుకెళ్లి అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే వెళ్ళాను ఒకసారి, చాలా మంచిగా అనిపించిందండి. తర్వాత ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళి చూసినట్టయితే నవగ్రహాలు, నాగబంధనాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలకు కూడా ఇక్కడ ఎప్పుడు విశేషమైన పూజలు అయితే జరుగుతుంటాయండి. స్వామివారిది మేలో జయంతి వచ్చినప్పుడు కూడా అప్పుడు జయంతి సందర్భంగా సుదర్శన హోమము, తర్వాత కళ్యాణము, పూజలు, చాలా ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారు ఈ టెంపుల్లో. ప్రతి సంవత్సరం మేలో స్వామివారి జయంతి ఉంటుంది కదండి, అప్పుడే 3 days పూజలు అయితే జరుగుతుంటాయి. తర్వాత మనం లోపలికి చూసినట్టయితే మన ఇక్కడ రైట్ సైడ్లో కళ్యాణం కూడా జరిగినప్పుడు కూర్చోవడానికి భక్తులు చాలా మంది వచ్చినప్పుడు కళ్యాణానికి ఇది కళ్యాణ మండపం అండి. మనం ముందుగా కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్టయితే స్వామివారి గర్భగుడి కూడా ఉంటుంది. లోపల లక్ష్మీనరసింహస్వామి ఫోటో కూడా ఉంది, చూసారా. ఇటు మన బండ కింద కూడా లక్ష్మీనరసింహస్వామి దగ్గర దీపం కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ లక్ష్మీనరసింహస్వామి పక్కకే మన వెంకటేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారండి. ఆ వెంకటేశ్వర స్వామి చూడండి, లోపలికి చిన్నగా బండల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు అయితే దర్శనమిస్తారు. తర్వాత మన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన గర్భగుడి అండి. మొత్తం బండల మధ్యలోనే స్వామివారు ఉంటారు. బండకు వెలిసారు కదండి, చాలా బాగా అనిపిస్తుందండి. అసలు మీరు టెంపుల్కి ఒకసారి విజిట్ చేసినట్టయితే మళ్ళీ వెళ్ళాలని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కింద టెంపుల్ క్లోజ్ చేశారండి. సుబ్రహ్మణ్య స్వామి నాగబంధనాలు ఉంటాయి. రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. బాయ్.